రాష్ట్రంలో భవన నిర్మాణాలకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. భవన నిర్మాణాల కోసం స్థానిక అధికారుల నుంచి కార్పొరేటర్ వరకు అమ్యామ్యాలు సమర్పించే వ్యవహారానికి స్వస్తి పలికారు. భవన నిర్మాణం చేస్తున్న యజమానులే నేరుగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుమతులు తీసుకునేందుకు అవకాశాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో భవన నిర్మాణదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల కోసం గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు సమర్పించుకునే పరిస్థితికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ శాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కీలక అడుగు వేసింది. భవన నిర్మాణదారుల కోసం కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, ఇందులో భవన నిర్మాణదారులకు ఆటోమేటిక్ అనుమతుల కోసం అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో ఇకపై 18 మీటర్ల ఎత్తులోపు నిర్మించే భవనాలకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఇచ్చినట్లు ప్రకటన విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో సంబంధం లేకుండా సరైన పత్రాలు సమర్పిస్తే ఆటోమేటిక్గా అనుమతులు పొందవచ్చని మున్సిపల్ మంత్రి తెలిపారు. వాస్తవానికి గత నెలలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసిన సాంకేతిక కారణాలతో కొత్త విధానం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు యజమానుల సమక్షంలో ఆన్లైన్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే చాలని మున్సిపల్ మంత్రి తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన జారీ చేసేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఏపీడీపీఎంఎస్ పోర్టల్లో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అందుబాటులోకి వచ్చింది.